ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2029 ఎన్నికల ఫైట్కి కొత్త చాప్టర్ తెరుచుకుంది. 2024 ఎన్నికలకు ముందు లోకేష్ తీసుకొచ్చిన రెడ్ బుక్. ఇప్పుడు 2029 ఎన్నికల కోసం జగన్ తీసుకొచ్చింది డిజిటల్ బుక్. రెడ్ బుక్ వల్ల కూటమి నాయకులకు మేలు జరిగిందా లేదా? డిజిటల్ బుక్ వల్ల ఏం జరగబోతుంది? ప్రభుత్వం మారితే పగ తీర్చుకోవడానికి ఈ బుక్స్ని వాడుతున్నారా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. రెడ్ బుక్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులు, అవినీతి, లోపాలు అన్నీ జాబితా చేసిన పుస్తకం. 2024 ఎన్నికల్లో లోకేష్ యువగళం ద్వారా దీన్ని ప్రకటించారు. ఆ సమయానికి వైసీపీ పాలనలో టీడీపీ, జనసేన కార్యకర్తలపై దాడులు, వేధింపులు జరిగాయి. వీటితో రగిలిపోయిన క్యాడర్ను ఓదార్చడమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చాక తప్పనిసరిగా చర్యలు ఉంటాయంటూ రెడ్ బుక్ చూపించారు. కానీ వాస్తవానికి రెడ్ బుక్ ప్రభావం అంతగా కనిపించలేదు. కొన్ని అరెస్టులు జరిగితే వాటిని రెడ్ బుక్లో చేర్చుకొని సంతృప్తి పడాల్సి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా క్యాడర్ ఆశించినంత ఫలితం రాలేదు. ఇప్పుడు వైసీపీ వంతు వచ్చింది. 2029 ఎన్నికల దిశగా జగన్ తెచ్చింది డిజిటల్ బుక్. కూటమి ప్రభుత్వం కేసులు పెట్టిందా, వేధింపులు జరిగాయా, అన్యాయం జరిగిందా, నేరుగా బాధితులు ఆధారాలతో డిజిటల్ బుక్లో నమోదు చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి మాటల్లో, మేము మళ్లీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిపై చర్య ఖాయమని హామీ ఇచ్చారు. అయితే ఇక్కడే అసలు పంచుంది. రెడ్ బుక్ చెప్పినా రాసినా అమలు తక్కువ, కానీ జగన్ చెప్పకపోయినా అమలు ఎక్కువ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాటలకే పరిమితమయ్యే నాయకుడు కాదు. అధికారంలోకి వస్తే గ్రామ స్థాయిలోనూ లెక్కలు సరిచేస్తాడనే నమ్మకం వైసీపీ క్యాడర్లో ఉంది. కానీ క్యాడర్ను మోటివేట్ చేయడానికి ఒక ఆయుధం కావాలి. అదే ఈ డిజిటల్ బుక్. ఇక 2029 ఎన్నికలు కేవలం మాటలతో గెలిచే ఎన్నికలు కావు. ప్రజలు ఎవరిని నమ్ముతారు? రెడ్ బుక్ ఆరోపణల్ని నమ్ముతారా, లేక డిజిటల్ బుక్లో నమోదవుతున్న గణాంకాలను నమ్ముతారా? 2029 రాజకీయ ఫైట్ టైటిల్ ఇదే, రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్. ఓటు హక్కు చివరికి ఎవరి వైపు తిరుగుతుందో ప్రజలే తుది తీర్పు చెప్పబోతున్నారు.